వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. చెప్పు పిన్ని, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏటీపీ రోడ్లకి వెళ్తున్నామండి. ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కదా, మాకు అన్ని కావాలి. బ్యాంగిల్స్ అన్ని కావాలి, చెవులకు బ్లౌజెస్ కావాలి, అన్ని కావాలి. ఉన్నారేమో ఫోన్ నెంబర్ తీసుకొని వద్దాం వాళ్ళదనేసి వెళ్ళేసి వచ్చేకి వెళ్తున్నాము. చూసి ఉంటే డోర్ వేసి లోపలనే ఇస్తారేమో అని చిన్న ఆశ. గైస్, ఇఫ్ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా వీడియో చూస్తుంటే ప్లీజ్ డోంట్ కమ్ టు us. లేడీస్ కి కొన్ని అవసరాలు ఉంటాయి కదా, సో అదే పూజ కదా, ఏం చేయలేమండి. సారీ. సరే, చాలా వరలక్ష్మి వ్రతం ప్రతి ఇయర్ చేస్తారనమాట మా ఇంట్లో, సో ఇట్స్ మ్యాండేటరీ. అసలు ఇప్పుడు డౌట్ లేండి, ఉంటుందో ఉండదో కూడా ఇంకా తెలియదు ఎవరికి. ఫోన్ నెంబర్ తెచ్చుకుంటే కనీసం అంటే మార్నింగ్ అన్నా వెళ్ళొచ్చు అనేసి మళ్ళీ వచ్చి ఇంట్లో పనులు చూసుకోవచ్చు కదా. అంటే బ్యాంగిల్స్ ఇంకా ఏమేమి కావాల్సి వస్తాయి, బ్లౌజ్, అమ్మవారికి డెకరేషన్ కి నగలు అన్ని కావాలి కదా. డెకరేషన్ కంటే మనం గోల్డ్ పెడతాం, కానీ అవి ఇంకా కొన్ని వెరైటీగా ఉంటాయి. లైటింగ్స్ అంట, లైటింగ్స్, స్టిక్కర్స్ అవన్నీ ఏవో ఉంటాయి కదా, జడ అవన్నీ కావాలి కదా అమ్మవారికి. అందుకోసమే వెళ్తున్నాము. ఫోన్ నెంబర్ అన్నా కనీసం వాళ్ళది మా దగ్గర లేదు, ఫోన్ నెంబరు బయట ఉంటుంది కదా, ఆ నెంబర్ తీసుకోవడానికి గానీ వెళ్తున్నాం మేము. అదనమాట ఇప్పుడు పరిస్థితి. పానీపూరి ఎంజాయ్ చేశారా? మేమైతే పిన్ని బ్లాగర్ అయిపోయింది అనమాట ప్రస్తుతానికి. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేస్తుంది కదా, అందుకోసము ఈరోజు ఇప్పుడు ఉంటుందో ఉండదు. షాప్ అయితే ఉండదు, నెంబర్ కోసం యాక్చువల్లీ ఫస్ట్ మమ్మీ రావాల్సిందనమాట. కాకపోతే మేము ఒకవేళ ఉంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ పిలుచుకొని రావాలి. వాళ్ళు ఇస్తామంటే ఒకవేళ డోర్ వేసుకొని. అట్లీస్ట్ ఇప్పుడు ఇవ్వకపోయినా మార్నింగ్ ఏమైనా కాల్ చేస్తే మార్నింగ్. రేపైతే వెళ్ళాము, మంగళవారం కదా, ఎల్లుండి. ఎక్కడ పిన్ని షాపు? కొంచెం ముందుకు వెళ్ళాలి. నాకు చూడండి, మీతో మాట్లాడకుండా నాకు అడ్రస్ కూడా చెప్పడం లేదు. నేనేమో స్ట్రైట్ వెళ్ళిపోతాను అట్లనే. ధనలక్ష్మి ఇక్కడే ఆ పాపు. షాప్ క్లోజ్డ్, కానీ నెంబర్ ఉందా? Wait a second. ఇక్కడ ఫోన్ నెంబర్. వావ్, వాట్ ఏ టైమింగ్ యార్. ఇది చూడు. ఓ yes. ఓ మై గాడ్, ఆగండి నేను మీకు చూపిస్తాను క్లిక్ చేసి. అక్కడ కనిపిస్తుందా మీకు షాప్? మేము వచ్చేసరికి కరెక్ట్ గా ఓపెన్ చేసేసారనమాట, కానీ అమ్మ రాలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏమో మాకైతే. అట్లా కాదు, ఎట్లా మమ్మీ ఎట్లా? పిన్ని మాట్లాడడానికి వెళ్తుంది, పిన్ని మాట్లాడేసి వస్తుందంట. కదా, నేను కూడా షాక్ అయిపోయాను. యాక్చువల్లీ మేము కార్ తెచ్చి ఇక్కడ పార్క్ చేసాం అనమాట. అండ్ మేము వచ్చి కరెక్ట్ గా ఇక్కడ పార్క్ చేసేసరికి ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళు టక్ అని డోర్ ఓపెన్ చేసేసారు. అబ్బా, వాట్ ఏ టైమింగ్. యాక్చువల్లీ లోపల కస్టమర్స్ ఉన్నారు అనుకుంటా, బట్ ఐ నో పాపం చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఇంకేం చేస్తారు చెప్పండి. అది అందులోనూ వరలక్ష్మి వ్రతం వస్తుంది, అందరు మాస్క్ వేసుకొని ఉన్నారు. నేనైతే కార్ లో మాస్క్ పెట్టుకున్నాను, బికాస్ కార్ లో ఎందుకో చాలా సఫికేషన్ ఉంటుంది. ఏమన్నారు హాఫ్ అన్ అవర్ లో పిలుచుకొని రాలంట. ఓకే, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వీ హావ్ టు కమ్. వాళ్ళు మళ్ళీ క్లోజ్ చేస్తారంట. యాక్చువల్లీ క్లోజ్ చేస్తే మాకు తెలుసు వాళ్ళు క్లోజ్ చేస్తారు మళ్ళీ అని. లోపలే పాపం బంద్ చేసుకొని ఉంది. టైం టు చూడు, దేవుడు మమ్మల్ని కర్ణించాడు అంటే మనం స్ఫూర్తిగా చేస్తే అలాగుంటది. కరెక్టే, మనస్ఫూర్తిగా చేస్తే సరిపోతుంది. మనశ్శాంతిగా వచ్చినామా. ఎంత టైమింగ్ అంటే మేము ఫోన్ నెంబర్ ఎత్తుకుంటున్నాము, తను డోర్ ఇట్లా పైకి లాగెత్తి తొందరగా మళ్ళీ క్లోజ్ చేసుకున్నారు. మాట్లాడేసి వచ్చిన అక్కను పికప్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం ఇక్కడికి. ఇక్కడ యూటర్న్ అనేది ఒక పెద్ద బానపకాయలు సూపర్ గా ఉన్నాయి. మా పిన్ని చూడు, నేనేం మాట్లాడతానో నువ్వేం మాట్లాడతానో. బానపకాయలు సూపర్ గా ఉన్నాయి. ఎన్ని రోజులైనా అనపకాయలు లేదు, ఏం లేదు. ఫస్ట్ ఇంటికి పోయి అమ్మని పిలుచుకోవడం వల్ల మేము మళ్ళీ పూజ చేస్తాం. మా మమ్మీ ఇంకొకటి ఏంటంటే పూజ చేయకుండా బయటికి రాదనమాట. మేము హాఫ్ అన్ అవర్ లో పిలుచుకురామన్నారని ఇప్పుడు మళ్ళీ మా మీదే అరుస్తుంది. ఏమని తెలుసా, పూజ చేయకుండా ఎట్లా వస్తాను ఏంది అని. కానీ ఇంకా తప్పదు కాబట్టి ఇంకా రావాల్సిందే. మమ్మీ పూజ చేయకుండా బయటికి కూడా రాదు. ఈవినింగ్స్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ పూజ చేయాలి, తర్వాత బయటికి రావాలి. సో డోంట్ వరీ, నేను రోడ్ చూసే ట్రై చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ప్రొఫెషనల్. ఐ మీన్ ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ ఐ కెన్ మేనేజ్. చూడు, డాలీ పానీపూరి తినేసింది కారంగా. నాకైతే నైట్ మళ్ళీ మార్నింగ్ లేసి ఫోన్ చేసిన జూహీకి, డాలీ ఎలా ఉంది అని. బాగుంది, ఇంకా నాకైనా కొంచెం స్టమక్ అప్సెట్. ఐ డోంట్ నో వై, నాకెందుకు స్టమక్ అప్సెట్ అయిందో. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి ఏం కాలేదు, నేనే వాళ్ళకంటే ఎక్కువ కారం తింటాను. మేబీ నేను కారం తినేటప్పుడు వాటర్ కూడా అట్లనే తాగుతాను. నేను వాటర్ తాగలేదానో ఏమైందో గానీ I don't know what
వాట్ హ్యాపెన్. అండ్ డాలీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. బటర్ మిల్క్ ఇచ్చాము, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని అయినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసికలీ మేము కారం ఎక్కువ తింటాము. పిల్లల్ని లోపల పంపించేస్తాను ఎందుకంటే అక్కడికి అంతమంది వస్తే సేఫ్ కాదని చెప్పి. అండ్ నేను బయట వెయిట్ చేస్తున్నాను పిన్ని కోసం, మమ్మీ కోసం. పిన్ని అయితే రెడీ అయింది తెలుసు కదా, మమ్మీ ఇంకా రెడీ అవుతున్నారంట. మేబీ ఇంకొక 5-10 minutes లో వచ్చేస్తారు. నేను బయట ఉన్నా, మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పి. డాడీ అయితే డబుల్ మాస్క్ వేసుకోండి అక్కడ అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. అండ్ ఐఎమ్ జస్ట్ రెస్టింగ్. నేనైతే మాస్క్ తో రెడీగా ఉన్నాను. నాకైతే కొత్త మాస్క్లు అంటే ఎంత ఇష్టమో మొత్తం రెడీగా పెట్టుకున్నాను. ఇది మళ్ళీ కొత్త మాస్క్, యాక్చువల్లీ ఇది గృహప్రవేశానికి అని చెప్పి. అండ్ ఇంకొకటి, నేను డ్రెస్ తో పాటు నాకు ఒక మాస్క్ కూడా ఫ్రీ రాబోతుంది. మింత్రా ఆర్డర్స్ మాక్సిమం వచ్చేసాయి, కానీ నేను కావాలనే ఇంకా హాల్ వీడియో ఏం చేయలేదు ఎందుకంటే ఇప్పుడే అన్ని చూపిస్తే గృహప్రవేశానికి చూపించడానికి ఏం ఉండవు. సో నేను గృహప్రవేశం వరకు మింత్రా హాల్ లాంటివి ఏం చెయ్యను, బికాజ్ అవుట్ ఫిట్స్ అన్ని నాకు ఇప్పుడే చూపించడం ఇష్టం లేదనమాట. ఆఫ్టర్ గృహప్రవేశం మళ్ళీ ఒక సెపరేట్ వ్లాగ్ చేస్తాను. సో గృహప్రవేశం అప్పుడు కూడా మీరు కొన్ని చూస్తూ ఉంటారనమాట డ్రెస్సెస్. సో yes, those are the updates and we are still waiting for them to come. ప్లీజ్. పిన్ని చూడండి ఎట్లా రెడీ అయిందో. మమ్మీ ఇంకా రాలేదు. ఏం చేస్తుంది పిన్ని? స్టిక్కర్ పెట్టుకుంటా ఉందంట. we are still waiting. పాప మమ్మీ పూజ చేయకుండా వస్తా ఉంది బయటికి. ఏమనింది? మళ్ళీ ఎల్లుండి పదాంలే అంటే ఎల్లుండి ఉండదంటలే అన్న. అవునా, తెచ్చేసుకుంటే బెటర్లే. ఇప్పుడే అదో వచ్చేస్తుంది. హలో మమ్మీ. హాయ్ మమ్మీ. టేక్ యువర్ సీట్. వావ్, యు ఆర్ ఇన్ ద ఫ్రేమ్ మమ్మీ. హాయ్ చెప్పు. డోర్ వేసుకోలేదు. ఓకే పోదామా? వీళ్ళప్పటి నుండి నేను కెమెరా ఆన్ లో ఉందేమో అని మాట్లాడుతూనే ఉన్నారు. నేను అడగల కదా, ఏం లేదేమో నేను ఆఫ్ చేసేసిన కెమెరా. మూడు తెంపేసింది ఇంకేడుంటాయో లేవు దీంట్లో. జోగు పెట్టుకుంటేనే వెళ్ళిపోయి స్మూత్ గా ఈ మాస్క్ డమాల్ చేసేసింది. ఫసక్ ఫసక్ అయిపోయింది. ఇప్పుడు ఆన్ కెమెరా ఇంకోటి చేస్తావా? వీళ్ళు అప్పటి నుండి మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటి వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు మా మీరు అంటే లేదా అంట. బాగా ఫ్లో లో నేనేమో రికార్డింగ్ ఉన్నారు బయట పిండి మిషన్ దగ్గర. ఒకసారి కార్ పెట్టేసినాక ముగ్గురం వెళ్దాంలే. ఓకే గైస్, లోపలికి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఓవర్. షాప్లోకి వెళ్ళిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, సో వాయిస్ అనేది క్లారిటీ ఉండదని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నాను. ఫస్ట్ నేను షాప్ బయట నుండి చూసినప్పుడు చిన్న షాప్ ఏమో త్వరగానే అయిపోతుంది షాపింగ్ అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. శారీస్ ఉన్నాయి, శారీ బ్లౌజెస్ ఉన్నాయి, అదైన తర్వాత ముక్కు పుడకలు అంటారు కదా అవి ఉన్నాయి, అమ్మవారికి పెట్టాల్సిన బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్ మాకు అక్కడ దొరికాయి. ఫస్ట్ వెళ్ళి చూసిన వెంటనే మాకంటే ముందే ఒక 2-3 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ అనమాట, అమ్మవారికి కావాల్సినవే తీసుకుంటున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళాము, అక్కడికి 2 ఉన్నారు. సో వీఆర్ జస్ట్ మెయింటైనింగ్ డిస్టెన్స్ అండ్ అక్కడ అంతా శానిటైజ్ చేసి పెట్టారు. సో ఇక్కడ చాలా అన్ని నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి, పిల్లలకి కావాల్సిన డ్రెస్సెస్. అండ్ ఇదేం స్పాన్సర్డ్ కాదు, జస్ట్ నేను షాప్లోకి ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. మేమైతే ఇక్కడ నుండి కొన్ని శారీస్ తీసుకున్నాము, అదైన తర్వాత ఇంకా అమ్మవారికి కావాల్సిన గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ పెడితే మంచిది అంటారు కదా, అవి తీసుకున్నాం అనమాట. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడైతే ఇలాంటి శారీస్ ఉన్నాయి, వీటిని ఏమంటారో కూడా నాకు తెలీదు, కలంకారీ అంటారు. అండ్ మమ్మీ వాళ్ళైతే ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు. తర్వాత చిన్న చిన్న క్లచెస్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ స్టోర్కి వచ్చిన తర్వాత స్టిక్కర్స్, తర్వాత క్లచెస్, తర్వాత నెయిల్ పాలిష్ రిమూవర్స్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ మేము చూస్తున్నాం అనమాట. మేమైతే ఇంకా కొన్ని వెరైటీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాము, కానీ లాక్డౌన్ కదండి ఎక్కువ వెరైటీస్ ఏం లేవు అని చెప్పారు. సో మేము ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అయ్యాము. శారీస్ అయితే 400 నుండి స్టార్ట్ అయ్యి
2000 వరకు అలా ఉన్నట్టున్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 500 పెట్టి నేను కూడా ఒక శారీ తీసుకున్నాను. నాకు తెలుసు ప్రైస్ అయితే చాలా తక్కువ. అండ్ నాకు సాఫ్ట్ అండ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉన్న శారీస్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇక్కడ అఫోర్డబులే కదా, చాలా అఫోర్డబుల్ అనిపించింది నాకు 500 అయితే. సో నేను కూడా ఒకటి తీసుకొని బోట్ నెక్ పెట్టించుకుంటా అని చెప్పా కదా, ఫ్లోరల్వి అలా చాలా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించి నేను తీసుకున్నా. పిన్ని అయితే ఇక్కడ క్లచ్ చూస్తున్నారు. పిన్ని హెయిర్ చాలా వాల్యూమ్ ఉంటుంది, కర్లీ కదా, సో పెద్ద క్లిప్స్ చూస్తున్నారు. మమ్మీ అయితే అటు సైడ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు. తర్వాత బిందీస్, అమ్మవారికి బ్లౌజెస్ పెట్టాలి కదా అవి తీసుకుంటున్నారు. అండ్ మనకు రిలేటివ్స్ వస్తారు కదా వరలక్ష్మి వ్రతానికి, అంటే లేడీస్ వస్తారు కదా మా రిలేటివ్స్ అనమాట, వాళ్ళకి చీర బ్లౌజ్ పెట్టాలంట. మమ్మీ వాళ్ళకు కూడా శారీస్ తీసుకున్నారనమాట. నేనైతే కొంచెం తక్కువ రేట్లో తీసుకున్నాను శారీ, ఎందుకంటే నేను రెగ్యులర్గా వేసుకోవడానికి. అండ్ నేను అప్పుడు వరలక్ష్మి వ్రతానికి శారీ తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ తీసుకున్న వేస్ట్, ఎందుకంటే బ్లౌజ్ ఇప్పటికిప్పుడు అంటే రెడీ అవ్వదు, ఇంకా మనకు 3-4 డేస్ ఉంది అంటే. పిన్ని కూడా ఇక్కడ శారీస్ తీసుకున్నారు. నాకు తెలిసి మేము అరౌండ్ ఒక 10 శారీస్ అలా తీసుకొని ఉంటామేమో, ఎందుకంటే హౌస్ హెల్ప్ కూడా ఇవ్వాలి కదా, హౌస్ హెల్ప్ వాళ్ళు వస్తారు. సో అందరికీ అని చెప్పి తీసుకున్నాము. నేనైతే చెప్తున్నాను కదా చాలా తక్కువ ప్రైస్లో ఒకటి తీసుకున్నాను. నాకు తెలిసి ఈ వీడియోలో నేను అది చూపించలేదు, ఎందుకంటే అది నా లాస్ట్ పీస్ అనమాట, లాస్ట్ సెలెక్షన్. అది ఇంటికి వచ్చిన తర్వాత ఏది బాగుంది, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అని చూసుకొని తీసుకున్నాను. మమ్మీ వాళ్ళు ఇలాంటివి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాంటి సారీస్, ఇవైతే 500 అలా అనుకుంటా, 500 550 ఇంకా తక్కువ కూడా ఉన్నాయి. నేను తీసుకునేది అయితే 450 సంథింగ్. ప్రైస్ అయితే చాలా తక్కువ. ఏమంటారు, ఇవన్నీ సాఫ్ట్ క్లాత్స్ అండి, ఎప్పుడైనా ఇంట్లో నార్మల్గా వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నేనైతే ఇలాంటివి ఎప్పుడు కొనలేదు. ఐ మీన్ పర్సనలీ మమ్మీ వాళ్ళు ఎక్కువ పట్టు సారీస్, తర్వాత ఏమంటారు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటూ ఉంటారు, కానీ నాకు ఇలాంటివి అంటే ఇష్టం, ప్రైస్ కూడా తక్కువ. సో ఇంట్లో ఎప్పుడైనా క్యాజువల్గా వేసుకోవచ్చు అని చెప్పి మమ్మీ నాకు ఇలాంటివి కావాలి అని అడిగాను. సో మమ్మీ ఇవి వేసుకుంటావా నువ్వు, సరే వేసుకుంటేలాగైతే తీసుకో అంటే, ఇంకా చూసిన తర్వాత పిన్నికి కూడా బాగా నచ్చాయన్నమాట. సో ఇలాంటి బెత్తవి బాగుంటాయిలే, ఇక్కడ చాలా ప్రైస్ కూడా తక్కువ ఉన్నాయి. మేమైతే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకునే వాళ్ళం, ఇలాంటి క్రేప్ శారీస్ అంటారంట దీన్ని. ఇక్కడ ప్రైస్ తక్కువ ఉన్నాయని చెప్పి తీసుకున్నాము. సో మీకు ఇంకా ప్రైస్ తక్కువకే దొరకచ్చు, ఒకవేళ మీకు తెలిసిన షాప్స్లో ఏమైనా ఉంటే ఇంకా తక్కువకి తీసుకోండి. మాకైతే అరౌండ్ 400 450 500 550 అలా ఆ రేంజ్లో ఉన్నాయి. నేను ఇది చూస్తున్నాను, ఇది బాగుందా అని చెప్పి అడుగుతున్నాను. ఒకేసారి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి వీడియో తీసేస్తున్నాను అనమాట. నాకు తెలిసి ఈ వ్లాగ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాము, ఇలా షాపింగ్ చూడడం మేమైతే ఏమంటారు చాలా రోజుల తర్వాత అనిపించింది. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద షాప్స్ ఏవి ఓపెన్ కావు కాబట్టి ఇలా చిన్న చిన్న షాప్స్లోనే ఏది దొరికితే అది తీసుకోవడం మంచిది అనిపించింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్, స్టడ్స్ ఉన్నాయి. నేను అక్కడ చూసి షాక్ అయిపోయాను. హుడా బ్యూటీ మ్యూజిక్ కాదు, హుడా బ్యూటీ మేకప్ ఉందా అని చెప్పి, కానీ అది ఫేక్ మేకప్ అండి. ఇలాంటి ఫేక్ మేకప్ని అయితే నేను అస్సలు ఎంకరేజ్ చేయను. సో అథెంటికేషన్ ఉన్నవే తీసుకోండి. అండ్ ఇలా చిన్న చిన్న క్లిప్స్ అవైతే నో ప్రాబ్లం, కానీ మేకప్ వర్క్ అయితే మనము జెన్యూన్ అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ తీసుకుంటేనే మన స్కిన్ అండ్ ఫేస్ అనేది చాలా బాగుంటుంది. పిన్ని చూస్తున్నారు కదా ఇక్కడ ట్రై చేస్తుంది, నన్ను అడుగుతుంది ఈ సారీ బాగుందా అది బాగుందా అని చెప్పి. నాకైతే ఇక్కడ చూపించిన సారీ చాలా క్లాస్గా అనిపించింది అండ్ ప్రైస్ కూడా తక్కువే కాబట్టి తీసుకోమని చెప్పాను. మేమైతే ప్రైస్ తక్కువ అని చెప్పి నాకు తెలిసి ఒక చెప్పా కదా 8 to 10 సారీస్ తీసుకున్నట్టున్నాము. నాకు కాసేపటి తర్వాత బోర్ కొట్టింది. సో నేను అలా మిర్రర్ ఇమేజ్ చూసుకుంటూ అక్కడ మీకు వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ క్రేప్ శారీస్ అంట. నాకు మమ్మీ తీశారు కదా ఇప్పుడు ఎల్లో కలర్ది, అదొకటి తెచ్చుకున్నాము. అక్కడ చూపించిన వాటిలో మ్యాక్సిమం శారీస్ ఇంట్లో తెచ్చుకున్నాము. ఒకవేళ ఐ మీన్ ఇచ్చే వాళ్ళకు కూడా ఉంటాయి కదా అని చెప్పి అక్కడ పక్కన పెట్టేస్తున్నాం అనమాట. అక్కడ చూపిస్తున్నాం కదా ఆ ర్యాక్ అంతా మేము తీసేసుకున్నాం అనమాట. సో ఇంకా ఏమున్నాయని చెప్పి నేను చూస్తుంటే ఇక్కడ నాకు కొన్ని డ్రెస్సెస్ కనిపించాయి. నాకేం పెద్దగా అనిపించలేదు, నేనైతే అసలు టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే ఏమో సరిగ్గా అటు సైడ్ శానిటైజ్ చేశారో లేదో అని చెప్పి నేనైతే టచ్ చేయలేదన్నమాట. ఎందుకంటే నా దగ్గర ఇప్పటికే నేను చాలా టాప్స్ అండ్ లెగ్గిన్స్, తర్వాత టాప్స్ సెట్స్ చాలా కొన్నాను. సో అవసరం లేదనిపించింది. ఇంకా ఫైనలీ రిలేటివ్స్కి తీసేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి శారీ సెలెక్ట్ చేస్తున్నాము. అమ్మవారి కోసం అయితే మేము కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న శారీని తీసుకోవాలనుకున్నాము, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుండాలి కదా. అందుకు మమ్మీ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేస్తున్నారు, ఎందుకంటే అమ్మవారికి ట్రాన్స్పరెంట్ ఉన్న శారీస్ పెట్టకూడదంట. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నాకు తెలిసి ఈ శారీ ఎంత అరౌండ్ 1800 అలా పన్నట్టుంది. అమ్మవారికి ఆబ్వియస్లీ దేవుడికి పెట్టేటప్పుడు కొంచెం మంచివే పెట్టాలి అనుకుంటాం మేమైతే, మమ్మీ కూడా అలాగే అనుకుంటారు. అండ్ ఈ గ్రీన్ కలర్ శారీ ఫస్ట్ మాకు బాగా నచ్చుంది, కానీ అందులో కొంచెం డ్యామేజ్ వచ్చింది విప్పి చూసేసరికి. ఈ గ్రీన్ కలర్ అయితే అమ్మవారికి చాలా బాగుండేది అనిపించింది, ఇంకా డ్యామేజ్ వచ్చేసరికి సరే వద్దులే అనుకున్నాము. మమ్మీ అక్కడ లైట్ లావెండర్ కలర్ది చూస్తున్నారు కదా, అది కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే అది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండేసరికి ట్రాన్స్పరెంట్ది పెట్టకూడదు కాబట్టి వేరేది సెలెక్ట్ చేస్తున్నాము. స్లోగానే తీసుకున్నామండి. నాకు తెలిసి షాపింగ్ అంతా కలిసి ఒక 2-3 hours ఈజీగా పట్టింది.
వెళ్ళింది. వాళ్ళు కూడా పాపం చాలా ఓపిక్గా చూపిస్తున్నారు. అండ్ కస్టమర్స్ కూడా ఇంకెవ్వరు లేరు, మేము ఒకటే. సో అంతా సేఫ్గానే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అంతా శానిటైజ్ చేసుకొని మళ్ళీ అందరం ఫ్రెష్గా ఫ్రెషప్ అయిపోయి అలా మొత్తం అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము. సో డోంట్ వరీ, అందరూ డబల్ లేయర్ మాస్క్సే వేసుకున్నారు. మా మమ్మీ అక్కడ చెప్తున్నారు డ్యామేజ్ ఉంది అని చెప్పి. సో ఫైనలీ ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. నాకైతే కలర్ బాగా అనిపించింది, అమ్మవారికి కూడా చాలా బాగా కనిపిస్తుంది, వేస్తే అనిపించింది. ఇంకా మమ్మీ అమ్మవారికి కావాల్సిన ఏమంటారు బ్యాంగిల్స్ అన్నీ ఆల్రెడీ తీసేసుకున్నారు. మేము చూస్తున్నాము ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉందా, ఇంకా ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నాయా అని చెప్పి మళ్ళీ రీచెకప్ చేస్తున్నాము. కానీ మొత్తానికి ఈ సారీ అయితే మాకు నచ్చింది. సో ఇది తీసుకున్నాము. నాకు తెలిసి ఈ సారీ కాస్ట్ అయితే 1900 ఎంతో నాకు కరెక్ట్గా తెలీదు. ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది, అన్నీ వాళ్ళు ప్యాక్ చేసుకున్నారు. పిన్ని అయితే సపరేట్ బ్యాగ్ కూడా తెచ్చుకుంది. పిన్ని పిల్లల కోసం చిన్న చిన్న జుమ్కాస్ అలా ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నారు. నాకు ఇంక ఇక్కడ చూపించే టైం లేక నేను చూపించలేదన్నమాట. ఓకే గైస్, మా షాపింగ్ అయితే ఎస్టర్డే అలా గడిచిపోయింది అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే. అండ్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను వీడియో ఇంకా ఎండ్ చేయలేదని చెప్పి ఎడిటింగ్ చేస్తుంటే. అండ్ ఇప్పుడు నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అలాంటి పనులు ఉన్నాయి. ఎందుకంటే నేను వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ అలా వచ్చింది. సో వాయిస్ ఓవరే బెస్ట్ అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ ప్లాన్ చేశాను. అండ్ ఎవ్రీవన్ ఈజ్ రెస్టింగ్. మమ్మీకి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఆకులు వక్కలు ఇవన్నీ నో ప్రాబ్లం, కిరాణా షాప్ పక్కనే కాబట్టి వాళ్ళు తెచ్చిస్తారు. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు కేబీ లహరీస్ వరల్డ్, మానస, పమ్మి, శరణ్య గుట్టపటి, సారీ తప్పు చెప్పుంటే, రాహుల్ చెల్లా. దోస్ ఆర్ ద షౌట్ అవుట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. మన జూహీ బ్లాగ్స్లో ఏం నచ్చిందో, లేదంటే నార్మల్గానే క్యాజువల్గా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారు. ఐ మీన్ మీరు టైం తీసుకొని మన జూహీ బ్లాగ్స్ కోసం మీకు ఏం నచ్చిందో కామెంట్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఎ లాట్. అండ్ ఏదైనా సజెషన్స్ ఉన్నా చెప్పండి. చాలా మెంబర్స్ పానీపూరి రెసిపీ అడిగారు. మమ్మీ నెక్స్ట్ టైం చేస్తే ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ మమ్మీ రెసిపీస్ చాలా మెంబర్స్ ట్రై చేసి నాకు ఇన్స్టాలో పెడుతున్నారు. అండ్ నేను కూడా రెస్పాండ్ అవుతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేసి మీకు నచ్చుతుంది అని చెప్తున్నారు కదా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే జస్ట్ టేక్ ఏ మూమెంట్ అండ్ అక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దాట్ మీరు ఏ వీడియో మిస్ అవ్వరనమాట. అండ్ నాకు తెలిసి ఇంకా ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ మచ్ మోర్ బెటర్ వీడియోస్, ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కదా, లైక్ వరలక్ష్మి వ్రతం, గృహప్రవేశం, షాపింగ్, ఫన్, అంత డ్రెస్సెస్, అవుట్ఫిట్స్. ఐఎమ్ ప్లానింగ్, నిదానంగా ప్లాన్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు ఏది చేయాలి అని చెప్పి. సో ప్లీజ్ వెయిట్ అండ్ నోటిఫికేషన్స్ అన్నీ టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. I will see you in my next vlog. Bye. Take care. Stay positive. Stay healthy.